నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? హాయ్ అండి, నా పేరు దుర్గా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి క్రాఫ్ట్ యువర్ ఓన్ బ్రాండ్ మెసేజ్. క్రాఫ్ట్ యువర్ ఓన్ బ్రాండ్ మెసేజ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే క్లయింట్ కి చెప్పాలనుకుంటున్నామో, మనం ప్రోడక్ట్ గురించి కానీ మనం పెట్టే బిజినెస్ గురించి కానీ ఏదైతే మనం క్లయింట్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో అది చాలా క్లియర్ గా ఉండాలి. ఆ క్లియర్ మెసేజ్ మనం ఎప్పుడైతే క్లయింట్ కి ఇస్తామో మన రీచ్ ఆఫ్ ద క్లయింట్ అనేది పెరుగుతుంటుంది. సో ఈ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. దీంట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. దాంతో పాటు మన షాప్ కానీ మనం పెట్టుకునే బ్రాండ్ కానీ ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటుందో కూడా మనం మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దామా? సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి ఒక 4 పాయింట్స్ మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం? ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము, సొల్యూషన్ కనుక్కున్నాము, దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళకి గెయిన్ ఏంటనేది చూపించాను, వాళ్ళని ఏ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ నేను కలగొచ్చి కంప్లీట్ గా తీసుకొని వెళ్ళేదే కాల్ టు యాక్షన్. ఈ కాల్ టు యాక్షన్ లోకి వచ్చేసరికి ఒక క్లయింట్ నా దగ్గర ట్రస్ట్ బిల్డ్ చేసుకొని నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఏ విధమైన టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది క్లయింట్కి ఇస్తాను, ఆ క్లయింట్ నా షాప్ని తరచూ విజిట్ చేయడానికి నేను ఏ విధమైన క్లయింట్ యొక్క అండర్స్టాండింగ్, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ నేను అర్థం చేసుకుంటాను అనేది కాల్ టు యాక్షన్ లో మనం మాట్లాడుకుందాం. ఈ కాల్ టు యాక్షన్ లోకి వచ్చేసరికి ఏంటంటే, ఒక ఎక్స్ పర్సన్ వచ్చారు నా దగ్గర, ఆమె ఒక 600 రూపీస్ కి విలువైన కాస్మెటిక్స్ నా దగ్గర కొనుక్కున్నారు. నేను థ్యాంక్ యూ మ్యామ్, నెక్స్ట్ టైం ట్రై టు విజిట్ మై స్టోర్ అనడం వేరు. మ్యామ్ 600 రూపీస్ పర్చేస్ చేసినందుకు యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఒక 30 రూపీస్ నెయిల్ పాలిష్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇచ్చేటప్పుడు అది ఏమవుతుందంటే, ఓ నేను ఒకటి కొనుక్కుంటే షీ హాజ్ రెస్పెక్టెడ్, నాకు ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇచ్చింది. సో ఆ విధమైన అప్రోచ్ ని క్లయింట్ బిల్డ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లయింట్ ఎవరినైనా సజెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మన షాప్ కన్నా నేను ఇంత కాస్ట్ కి నేను వస్తువు కొనుక్కున్నాను మేడం, కొనుక్కున్నందుకు ఆమె నాకు ఇంత అమౌంట్ లో టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇచ్చింది, నాకు అది చాలా బాగా నచ్చింది అని చెప్పుకుంటారు. సో అది అనేది చాలా ఇంపార్టెంట్. సో నా స్టోర్ ని విజిట్ చేయండి, ఇంత కొనుక్కోండి, నాకు తగినంత వరకు మనం ఆ ప్రోడక్ట్ కి ఎంత విలువైన ప్రోడక్ట్ ఇవ్వగలము అనేది కూడా మనం చూసుకోవాలి. వచ్చినందుకు అందరికి మనం ఒక 500 రూపాయలు కొన్నారని చెప్పి మళ్ళీ ఒక 500 రూపాయలు ఇస్తే విచ్ ఇస్ నాట్ ఈవెన్ ఎనీ యూజ్. సో ఒక ప్రోడక్ట్, ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఆ ప్రోడక్ట్ కి మీకు లైబుల్ అయ్యే ప్రోడక్ట్ ని యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇవ్వండి. దాట్ ప్లేస్ అది చాలా చాలా పాజిటివ్ వేలో తీసుకొని వెళ్తుంది. సో ఈ 5 పాయింట్స్ తో పాటు ఇవి ఇవి పాయింట్స్, ఈ పాయింట్స్ మన రీచ్ ని బిల్డ్ చేసుకోవడానికి. ఈ రీచ్ ని బిల్డ్ చేసుకునేదే కాకుండా మీ షాపే ఎందుకు రావాలి, మీరు ఏ విధంగా డిఫరెంట్ అనేది మనం అది కూడా ఆ మూడు విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు మీ షాప్కే రావాలి? ఇదే క్రాస్ సేల్, ఇదే టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళకి మిగతా షాపుల్లో కూడా ఉంటుంది కదా, కాకపోతే ఎందుకు నేను మీ షాప్కే రావాలి అనేది కూడా మనం చూడాల్సిన పాయింట్స్. ఇప్పుడు అందులో ఒక 3 చాలా ఇంపార్టెంట్ అయిన ఉన్నాయి. ఏంటి అంటే, ఫస్ట్, ఒక షాప్ పేరు పెట్టుకునేటప్పుడు ఆ షాప్ కి ట్యాగ్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ ట్యాగ్ లైన్ చాలా ఇంపార్టెంట్ అనేది అంటే, కొన్నిసార్లు ట్యాగ్ లైన్ వల్ల ప్రోడక్ట్ సేల్ అయినవి కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్ గుర్తు లేకపోయినా, ఆ షాప్ గుర్తు లేకపోయినా ఆ యొక్క ఒక్క ట్యాగ్ లైన్ వల్ల గుర్తు పెట్టుకునే పేర్లు కూడా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, చాలా మూవీస్ లో మనం ఒక 10 years బ్యాక్ సినిమాలకి వెళ్తే, ఇప్పుడు సినిమాలకి ఎక్కడ ట్యాగ్ లైన్స్ ఉండట్లేదు, ఏవో కొన్ని 2-3 సినిమాలకు ఉంటున్నాయి. కానీ ఇంతకు ముందు మీరు చూస్తే మాక్సిమం ఉన్న సినిమాలకి ట్యాగ్ లైన్స్ ఉండేవన్నమాట. అలాగా ట్యాగ్ లైన్స్ వల్ల రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. అలాగా ఇప్పుడు నా కంపెనీ పేరేంటి, బ్లూమ్స్ అండ్ బ్లషెస్. బ్లూమ్స్ అండ్ బ్లషెస్ కి నేను ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాను, ఏంటి, టేస్ట్ ద బ్యూటీ. టేస్ట్ ద బ్యూటీ అంటే ఏంటి,
ఎవ్రీవన్ అందరూ నవ్వుతారు, ఏంట్రా టేస్ట్ అంటే తినాలా, దీన్ని ఏ విధంగా టేస్ట్ చేస్తాం అని అంటారు. బట్ టేస్ట్ ద బ్యూటీ అనేది కొంతమందికి అది వేరేగా అర్థమవుతుంది, కొంతమందికి ఏమొచ్చి అది నవ్వుగా ఉంటది, బట్ నా రీచ్ అనేది అందరి దగ్గరికి వెళ్తుంది. సో మంచి ట్యాగ్ లైన్స్ అనేవి రీచ్ తీసుకొని వస్తుంది. ఆ ట్యాగ్ లైన్ మన్ని కొద్దిగా డిఫరెంట్ గా ఉంచుతుంది అనమాట. అది ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటది అంటే, సరే షాప్ పేరు గుర్తులేదు, బ్లూమ్స్ అండ్ బ్లషెస్, అంత పెద్ద పేరు గుర్తులేక వాళ్ళకి ఏంటి అనిపిస్తుంది అంటే, చూడు అదేదో షాప్ ఉంటది ఆ కిందన, వాళ్ళు టేస్ట్ ద బ్యూటీ అని ఉంటది, ఆ షాప్ కి వెళ్దామే, అలాంటి రీచ్ అనేది తీసుకొని వస్తుంది అనమాట ట్యాగ్ లైన్స్. సో ట్యాగ్ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇదొక్కటే కాకుండా యూవిపి, సో యూనిక్ వాల్యూ ప్రపోర్షన్ అనేది ఏంటంటే, మనము ఒక క్లయింట్ ని ఏ విధంగా వాళ్ళ యొక్క తీసుకునే బ్రాండ్ కానీ ఏదైనా వాళ్ళకి ఎంత వరకు బెనిఫిట్ చేస్తాది. సో ఈ యూనిక్ వాల్యూ ప్రపోర్షన్ లోకి వచ్చేసరికి ఏంటంటే, క్లయింట్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, ఇప్పుడు అదే ఆన్లైన్ లో ఆ క్లయింట్ ఆ ప్రోడక్ట్ తీసుకుంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది, తన స్కిన్ టోన్ కి కొన్ని ప్రోడక్ట్స్ సెట్ అవుతాయి, నా స్కిన్ టోన్ కి అది సెట్ అవ్వదు, కానీ తను అది అప్లై చేసుకునేటప్పుడు నాకు అది చాలా బాగుందని అనిపించి నేను ఆ ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే ఏమవుతుంది, అందరూ మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే అది మళ్ళీ రిటర్న్ చేసే స్కోప్ ఉంటది అని మనం ఆలోచిస్తాం, కానీ అవి ఓన్లీ బట్టల వరకు, ఎలక్ట్రానిక్స్ వరకు అదైతే అది వాడుకొని మనం అది రిటర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్మెటిక్స్ లోని అదే ఆన్లైన్ షాపింగ్ చేసిన వాళ్ళు, నేను ఒకసారి ట్రై చేశాను సార్, నాకు అది నా స్కిన్ మీద వర్క్ అవ్వలేదు, మీరు తీసుకొని నాకు రిటర్న్ చేస్తారా ఆ ప్రోడక్ట్ ఇంకోటి అని అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. సో అది ఆన్లైన్ పర్చేస్కి వచ్చేసరికి అది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. సో అది నేను అట్రాక్ట్ చేసుకున్నాను. సో నేనేమంటానంటే, ఒక క్లయింట్ ని మీరు నా షాప్ కి రండి, మీరు వచ్చి మీ యొక్క షేడ్ ని, మీకు ఆ ప్రోడక్ట్ సెట్ అవుతుందా లేదా, ఎందుకంటే నా షాప్ లో ఒక్క బ్రాండ్ కి సంబంధించినవి ఉండవు, చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇన్ని బ్రాండ్స్ లో మీకు ఏది సెట్ అవుతుంది, ఏది పని చేస్తుంది, మీకు ఎంతవరకు ఏది సూట్ అవుతుందో, మీరు పెట్టిన మీ దగ్గర ఉన్న డబ్బులకి ఇది సెట్ అవుతుందా లేదా. ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపీస్ ఉంది, నేను ఆ 500 రూపీస్ కి నాకు ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయి, ఒక బ్రాండ్ లో నాకు 2 ప్రోడక్ట్స్ వస్తాయి, కానీ అదే 500 రూపీస్ కి నాకు ఇంకో బ్రాండ్కి వెళ్ళేసరికి నాకు ఒక 4 ప్రోడక్ట్లు వచ్చినాయి అనుకోండి. ఇది కాంటెక్స్ట్ ఒకలానే ఉంది, దాని యొక్క లెవెల్ అన్ని ఒకలానే ఉన్నాయి, షేడ్ కానీ ఏదైనా ఒకేలాగా ఉండేటప్పుడు అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉన్న ప్రోడక్ట్ వైపే మనం మొగ్గు చూపిస్తాం. అట్లానే ఈ యూనిక్ వాల్యూ ప్రపోర్షన్ అనేది ఈ ఆన్ స్టోర్స్ లోకి వచ్చేసరికి, ఇన్ స్టోర్స్ లోకి వచ్చేసరికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదొక్కటే కాకుండా నా మోటో ఏంటి, నేను ఆన్లైన్ నో అనట్లేదు, కానీ నా షాప్కి వస్తే బెనిఫిట్స్ ఏంటి అని చెప్తున్నాను. సో ఆ యూనిక్ ఆ బెనిఫిట్స్ అనేవి నేను మిగతా వాటిలో కూడా నేను సేమ్ గానే చూపించాలి. అది ఎలాగా, నా వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, నేను ఇన్ స్టోర్ లో బ్రాండింగ్ చేసుకునేది అవనివ్వండి, ఏదైనా ఈ ప్రత్యేకంగా నేను ఈ 3 తీసుకుంటున్నాను. ఏంటి, ఒకటి వెబ్సైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ స్టోర్ లోని, నెక్స్ట్ వచ్చేసరికి అది సోషల్ మీడియాలోని, అది ఏ విధంగా అనేది. నేను ఇప్పుడు వెబ్సైట్ లోకి వచ్చేసరికి నేను ఏం పెడుతున్నానంటే, మీరు రండి, ఎక్స్ప్లోర్ చేయండి, ప్రోడక్ట్ టెస్ట్ చేయండి, మీకు అది సెట్ అయితే కొనుక్కోండి అని నా వెబ్సైట్ లో నేను మెన్షన్ చేశాను. నేను ఇదే సోషల్ మీడియాలో కూడా నేను అట్లానే మెన్షన్ చేయాలి. అది ఎట్లా మెన్షన్ చేస్తాను, కొద్దిగా వర్డ్స్ అనేవి, కొద్దిగా టోన్ అనేది నేను మార్చుకొని నేను మెన్షన్ చేస్తాను. ఆ టోన్ ఎలా పెడతాను, మీరు రండి, నా స్టోర్ని ఎక్స్ప్లోర్ చేయండి, మీ రిక్వైర్మెంట్స్ చెప్పండి, నేను మీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాను, నా ప్రోడక్ట్స్ని చూడండి, అండ్ మీ గ్లోని మీరు తెచ్చుకోండి అనే విధంగా నేను పెట్టాను. వెరస్ కమింగ్ టు ద ఇన్ స్టోర్ లో అంటే, నేను నా స్టోర్లో నేను బ్రాండింగ్ ఎట్లా చేసుకుంటాను అని అంటే, నా స్టోర్కి వచ్చినందుకు నేను ఎటువంటి ప్రోడక్ట్ అనేది మంచిది అనేది నేను మంచి ఒక ఎక్స్పర్ట్ ద్వారా నేను చెప్పిస్తున్నాను. ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకోండి అనే విధంలో నేను చెప్తున్నాను. ఇది యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ అనేది ఉంది. అండ్ ఫైనలీ
లాస్ట్ టాపిక్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. మనం ఇన్ని చేసాం కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, నాకు ఫస్ట్ లో క్లయింట్స్ వచ్చారు కదా, ఈ క్లయింట్ బేస్ తోని నేను తీసేసుకొని నాకు వచ్చే క్లయింట్స్ కి వాళ్ళకి ఏ ప్రోడక్టో తెలుసు కదా, నేను తీసేసుకొని నేను వర్కౌట్ చేసుకుంటాను అంటే తప్పు. అది వర్కౌటే కాదు. సో కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం మాట్లాడుకుంటుంది లాస్ట్ టాపిక్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ అక్రాస్ ద ప్లాట్ఫామ్స్. అంటే ఈ మధ్యన రివ్యూస్ తీసుకొని చాలా మంది వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఆ కన్సిస్టెన్సీని నేను మెయింటైన్ చేయాలి. అది ఏ విధంగా మెయింటైన్ చేస్తాను అంటే, కన్సిస్టెన్సీ వాట్సాప్లో సేమ్ కన్సిస్టెన్సీ ఉండాలి, ఇన్స్టాగ్రామ్లోని అట్లానే ఉండాలి, నెక్స్ట్ వచ్చేసరికి నా ఇన్స్టోర్లో కానీ వెబ్సైట్లో కానీ అన్ని చోట్ల ఒకటే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే మ్యాటర్ ఏంటి, నా స్టోర్కి రండి, నా స్టోర్లో ప్రోడక్ట్ ట్రై చేయండి, ఆ ప్రోడక్ట్ని మీరు కొనుక్కొని యూ టేస్ట్ ద బ్యూటీ అన్నాను నేను. అంటే మీ బ్యూటీని మీరు టేస్ట్ చేయండి. సో ఈ కన్సిస్టెన్సీ వల్ల ఏమవుతుంది అని అంటే, క్లయింట్ ఎప్పుడు ఏదైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, వాళ్ళు అన్ని చోట్ల ఒకేలాగా పెట్టుకున్నారబ్బా, ఎక్కడైనా స్టోర్కి వచ్చి ట్రై చేసి మీకు సెట్ అయితే తీసుకోండి లేకపోతే లేదని చెప్తున్నారు. ఆ ఒక్క మాట ఇట్ బ్రింగ్స్ ద క్లయింట్ బేస్. ఆ ఒక్కటి మనకి మంచిగా క్లయింట్ బేస్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడైనా ఏ బిజినెస్ అయినా మనం కష్టపడింది ఒకటే కాదు, వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఏంటంటే, ఒకళ్ళ ద్వారా ఇంకొకరికి చేరదీసి మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకొని మనకు వచ్చే క్లయింట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మన ప్రోడక్ట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది, అట్లానే మన ప్రోడక్ట్ రీచ్ ని కూడా తీసుకొని వస్తుంది. సో ఏదైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.